ప్రేమ కావాలి ఈ దిగ్విజయ యాత్రలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఓ కొత్త ప్రక్రియతో కలుస్తున్నాం. మీ అందరికీ తెలుసు, లవ్, ప్రేమ కావాలి ఒక లవ్ సబ్జెక్ట్. అట్ ది సేమ్ టైం లవ్ ఈజ్ యూనివర్సల్. ఈ మధ్యకాలంలో ఒక పాట ప్రపంచాన్ని హాంట్ చేసింది. ఆ పాట ఏంటంటే టైటానిక్. ఆ టైటానిక్ సాంగ్ ఏ లెవెల్కి రీచ్ అయిందంటే భాష రాని వాళ్ళు కూడా ఆ పాటని హమ్ చేయడం కానీ, ఆ పాటని గుర్తు తెచ్చుకోవడం కానీ, ముఖ్యంగా యూత్ ఆ పాటని ఎంతో ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఒక లవ్ సాంగ్ అన్నా, ఒక వ్యాలంటైన్స్ డే అన్నా, ఏదైనా సరే. బికాస్ ఒక విధంగా ఆ సాంగ్ తీసుకుంటే ఒక ట్రాజడీ టచ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్, ఒక ఎమోషన్ని, ఒక సెంటిమెంట్ని, ఒక లవ్ని, ఒక రొమాంటిక్ ఫీల్ని అన్నిటినీ మనకు అందించిన ఒక అద్భుతమైన సాంగ్ టైటానిక్. సో అలాగా లవ్ ఈజ్ యూనివర్సల్, మ్యూజిక్ ఈజ్ యూనివర్సల్. సంగీతానికి భాష లేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఈ సినిమా ఈరోజు ఒక అద్భుతమైన మ్యూజికల్ లవ్ స్టోరీ అయింది. దానికి కారణం వన్స్ అగైన్ అనూప్ రూబెన్స్. ద క్రెడిట్ గోస్ టు అనూప్ రూబెన్స్. డాక్టర్ వెంకట్ గారు ఆయనకి బాగా నచ్చిన పాట మనసంతా ముక్కలు చేసి, ఆయన ముందు నుంచి సినిమా ఆ పాట చూసిన దగ్గర నుంచి ఈ పాట జనంలోకి వెళ్ళిన తర్వాత చాలా బాగా పాపులర్ అవుతుంది, ఈ సాంగ్ని అందరూ హమ్ చేసుకుంటారు, ఇది ఒక యూనివర్సల్ సాంగ్ అవుతుంది అని డాక్టర్ వెంకట్ గారు ఎంతో కాన్ఫిడెంట్గా ఆ సాంగ్ గురించి చెప్పడం జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ పాటని అందరికీ రీచ్ అయ్యేలాగా, ఒక ఇంటర్నేషనల్ పనోరమా, ఒక ఇంటర్నేషనల్ ఆడియన్స్ని రీచ్ అయ్యేలాగా చేస్తే ఎంత బాగుంటుందని ఒక ఆలోచన వెంకట్ గారికి రావడం. ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే యూత్ని బాగా అట్రాక్ట్ చేసింది కాబట్టి సినిమా, ఒక యూత్ఫుల్ సాంగ్ కాబట్టి, లవ్ అన్నది యూనివర్సల్ కాబట్టి ఆ సాంగ్ని ఒక యూనివర్సల్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఒక ఐడియా ఆయనకు రావడం, దాన్ని విజయభాస్కర్ గారికి చెప్పడం, అచ్చిరెడ్డి గారికి చెప్పడం, ఫైనల్గా అనూప్కి చెప్తే అనూప్ ఈజ్ ఆల్సో థ్రిల్డ్. సార్ తప్పకుండా బాగుంటుంది సార్, ఇది మరి ఎలా చేద్దాం సార్ అంటే ఇంగ్లీష్లో ఈ సాంగ్ని చేస్తే ఎలా ఉంటుంది అన్న థాట్ రావడం, ఈరోజు ఈ ప్రేమ కావాలి సాంగ్ని, ఆ మనసంతా ముక్కలు చేసే అనే సాంగ్ని ఇంగ్లీష్లో ఆ సాంగ్ని చేయడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. ఆ సాంగ్ చాలా బాగుంది, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద తెలుగు స్క్రీన్. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక సాంగ్ని ఇష్టపడి వెంకట్ గారు ఆ సాంగ్ని ఇంగ్లీష్ భాషలో ఈరోజు మార్చి ప్రపంచ ఆడియన్స్కి, తెలుగు వాళ్ళతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ లవ్ అనే ఒక ఆ ఫీల్ని అందరూ ఫీల్ అవ్వాలని. ఎందుకంటే లవ్ ఈజ్ సో స్వీట్, లవ్ ఈజ్ సో హాట్ అండ్ లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్. సో లవ్లో ఎన్నో ఉంటాయి, ముఖ్యంగా ఆ సాంగ్ ఆ ఫీల్ని బాగా చెప్పే సాంగ్. సో ఈరోజు ఆ సాంగ్ని మీ ముందుకు, అది ఐ థింక్ రిటర్న్ బై స్టీవ్, STEVE. ఆ స్టీవ్ అని ఆయన ఆ పాటను రాయడం జరిగింది. క్లింటన్ అనే అతను ఈ పాటను పాడడం జరిగింది. సో ఆల్రెడీ కొరియోగ్రాఫ్డ్ బై జానీ గారు. కంగ్రాచులేషన్స్ టు ఆది, కంగ్రాచులేషన్స్ టు సాయి, కంగ్రాచులేషన్స్ టు అనూప్, కంగ్రాచులేషన్స్ టు విజయ్ భాస్కర్, కంగ్రాచులేషన్స్ టు గౌతమ్ రాజ్ గారు, కంగ్రాచులేషన్స్ టు అచ్చిరెడ్డి గారు. ఇంతమంది ఇవాళ ఈ కంగ్రాచులేషన్స్ తీసుకుంటున్నారంటే దాని వెనకాల మామూలు హ్యాండ్ లేదు, మామూలు బ్యానర్ లేదు. ఇట్ ఈస్ ఎ నౌ బిగ్గెస్ట్ బ్యానర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, RR. దాని సంస్థాపకుడు డాక్టర్ వెంకట్. ఈరోజు వీళ్ళందరూ ఈ కంగ్రాచులేషన్స్ నా నుంచే కాదు, మీ నుంచే కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ తెలుగు తెలుసున్న ప్రతి వాడు కూడా చెప్తున్నాడు అని అంటే దానికి కారణం డాక్టర్ వెంకట్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం నోటీస్ చేయాలి. ఏంటంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, చాలామంది సినిమాలు చేస్తున్నారు, అలాగే చాలామంది బిజినెస్లు చేస్తున్నారు. బట్ ఎవరు సక్సెస్ అవుతారు, ఎవరు ఏ విషయాన్ని సంపూర్ణంగా కొత్తగా ఆలోచిస్తారో, లేదా ఒక పాత విషయాన్ని కొత్తగా చెబుతారో, లేదా ఒక పాత విషయంలోనే గొప్పదనాన్ని గుర్తిస్తారో, ఈ మూడే సక్సెస్ సూత్రాలు. ఆ సూత్రాలు తెలిసినటువంటి వెంకట్ ఇవాళ ఆ సూత్రాలనే తన అభివృద్ధికి, తన బ్యానర్ పెరుగుదలకి అన్ని రకాలుగాను ఆ 3 సూత్రాలను ఉపయోగించుకుంటూ హీఈస్ కమింగ్ అప్ లైక్ ఎనీథింగ్. అందులో భాగంగా కొత్తగా ఆలోచించటం,
అదేమిటి అని అంటే, ఇంతవరకు ఎవ్వరూ తెలుగు ఇండస్ట్రీలో, తమిళ ఇండస్ట్రీ, కన్నడ, మలయాళం, నాట్ ఇన్ ఎనీవేర్ యాజ్ పర్ అవర్ నాలెడ్జ్ ఎవరు ఇలా ఆలోచించలేదు. ఒక తెలుగు పాటనే ఇంత అద్భుతంగా, గొప్పగా, నాకు చూస్తూ ఉంటే ఒక ఇంగ్లీష్ డాన్సరే డాన్స్ చేస్తున్నాడేమో అనే ఫీలింగ్ వచ్చేసింది అది చూస్తుంటే. అలాగా ఒక కొత్తగా ఆలోచించి ఒక తెలుగు పాటని ఇంగ్లీష్లో పాడించి, గ్లోబ్లో ది బెస్ట్ రైటర్ ఎవరు ఇది రాయడానికి వెతికి, గ్లోబ్లో ది బెస్ట్ పర్సన్ ఎవరు ఇది పాడడానికి వెతికి, అనూప్ గారు అక్కడికి వెళ్ళి దగ్గరుండి పాట పాడించుకుని ఇవాళ ఈ రిజల్ట్ మనకు చూపెట్టారు అని అంటే, దట్ ఈస్ ది ఐడియా, ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మిస్టర్ వెంకట్. కొత్తగా ఆలోచించడం అంటే, ఇలా కొత్తగా ఆలోచించడం దేనికోసం? ఎస్, ఈ ఫిలిం కంప్లీట్గా యూత్ బేస్డ్ ఫిలిం, ఇమోషనల్ యూత్ బేస్డ్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ కంప్లీట్గా యూత్కి వెళ్ళాలి. యూత్ దీని గురించి ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారో, ఎంత ఓన్ చేసుకుంటున్నారో, ఇందులో ఉన్న డైలాగులు, ఆది చెప్పిన డైలాగులు కూడా వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటూ, వాళ్ళ పైకి చెప్తూ ఎంత ముచ్చట పడుతున్నారో మొత్తం అందరికీ తెలియాలి. ఒక ఆలోచన కొత్తగా ఉండాలి. ఆ ఆలోచన ఇవాళ మన ముందు ఆవిష్కరించబడింది. A biggest successful film. We are watching just a song in English. In future, so many things will come from this banner where we are going to surprise. We are going to receive so many surprises. So until that, thank you very much. సాంగ్లో ఎంత తెలుగు సాంగ్లో ఎంత పెయిన్ ఉందో ఇంగ్లీష్లో కూడా అంతే డెప్త్ ఉంది. అండ్ ఐ హోప్ యూల్ ఆల్ లైక్ ఇట్. అందరూ ఇది ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ అంటున్నారు, నేను దీన్ని ఒక ట్రూత్ఫుల్ లవ్ స్టోరీ అంటాను. అందుకే ఇంత డెప్త్ ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలోనే ఒక తెలుగు ఫిలింలో ఒక సాంగ్ ఫస్ట్ టైం ఇంగ్లీష్లో, అన్నీ తెలుగు నుంచి ఇంగ్లీష్కి డబ్ చేసి చూసినాం ఇన్ని రోజులు, బట్ ద ఫస్ట్ టైం తెలుగు సాంగ్ ఇంగ్లీష్లో చేయడం జరిగింది. అండ్ ఈ థాట్ ఒక యూనిక్ థాట్ డాక్టర్ వెంకట్ సార్ది. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఈ థాట్ రావడం అసలు అందరికీ రాదు. జనరల్గా నాకే రాలేదు యాక్చువల్లీ. నేనే స్టన్ అయ్యాను ఫస్ట్. వీఆర్ డూయింగ్ ఒక ఇంగ్లీష్లో చేద్దామని సార్ చెప్పగానే నేనే లైక్ ఐ వాజ్ షాక్డ్. బట్ ఈ సాంగ్ డెఫినెట్గా తెలుగులో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇంగ్లీష్లో ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఎందుకంటే జనరల్గా ఈ సాంగ్ వెరీ క్లోజ్ టు మెనీ హార్ట్స్. జనరల్గా లైఫ్లో జరిగేటి చాలా ఈ సాంగ్లో రిలేటెడ్ అయి ఉన్నాయి. ఐ హోప్ దిస్ సాంగ్ విల్ వర్క్ వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ ఈ సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇంగ్లీష్లో చేయడం అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంత మంచి కాన్సెప్ట్ ఇచ్చిన వెంకట్ గారికి సూపర్ థ్యాంక్స్. అండ్ ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో ఒక తెలుగు సాంగ్ ఇంగ్లీష్లో చేసాం. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ అంత బాగా కొరియోగ్రాఫ్ చేసిన జానీ మాస్టర్కి అండ్ అనూప్కి సూపర్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ గౌతమ్ రాజ్ గారికి, చోటా అంకుల్కి, మా డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారికి. సో ఇది యూట్యూబ్లో చూడొచ్చు మీరు. ఇట్స్ కాల్డ్ హార్ట్స్ బ్లోన్ అవే. సో యూట్యూబ్లో చూసి HEARTZBLOWNAWAY హార్ట్స్ బ్లోన్ అవే. సో ప్లీజ్ చూడండి యూట్యూబ్లో. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. ఒక కొత్త ప్రయత్నం. కృష్ణారెడ్డి గారు చెప్పినట్లు మన సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక తెలుగు పాటని ఇంగ్లీష్ స్టాండర్డ్స్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ పాటని ఇంగ్లీష్లో ఆవిష్కరించడం అనేది మా సంస్థ నుంచి ఆ మొట్టమొదటి అవకాశం రావడానికి కారణమైనటువంటి వెంకట గారికి ప్రత్యేకమైనటువంటి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో అనూప్ గారు చాలా కష్టపడ్డారు. ఈ సినిమా మ్యూజిక్ చేయడానికి టోటల్గా ఎంత కష్టపడ్డారో, ఈ సాంగ్ని చాలా ఛాలెంజ్గా తీసుకుని గొప్ప ఆపర్చునిటీ అని చెప్పి చాలా థ్రిల్ ఫీల్ అయ్యి చాలా హార్డ్ వర్క్ చేసి ఆ లిరిక్ని అంత బాగా రాయించుకున్నాడు. ఆయన దగ్గర నుండి రాయించుకున్నారు. సో రాయించుకున్న దాన్ని ఎప్పటికప్పుడే డైరెక్టర్ గారితో డిస్కస్ చేస్తూ ఆ ఫీల్ మిస్ అవ్వకుండా ఆ కంటెంట్ వచ్చేలా చేసి అదే ఫీల్ తెలుగులో కంటే బాగా పాడారు అనిపించేలాగా ఇంగ్లీష్లో పాడించుకుని ఇవాళ ఇంత మంచి సాంగ్ని ఇలా ఆవిష్కరించే అవకాశం ఇచ్చినటువంటి అనూప్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు వాళ్ళు ఎంతో అభినందనపూర్వకంగా, ప్రోత్సాహంగా ఆశీస్సులు అందిస్తూ వాళ్ళు చెప్పినటువంటి ఆ మంచి మాటల్ని ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ మాటల పట్ల ఉన్నటువంటి గౌరవంతో అందరి హీరో అభిమానులు కూడా ఇవాళ ఆదిని
ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకే నేను హృదయపూర్వకంగా వాళ్ళకి మనస్పూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇవాళ ఒక కొత్త హీరో సినిమా, చిన్న సినిమా ఎలా ఉంటుందో ఏంటో ఈ సినిమా 2 కోట్ల రూపాయలు షేర్ కలెక్ట్ చేసింది. సో నైజాం 50 లక్షలు, సీడెడ్ 40 లక్షలు, అలా ప్రతి ఏరియాని వైజాగ్ ఒక జిల్లా నుంచి 23 లక్షల షేర్ ఫస్ట్ వీక్ వచ్చిందంటే సో ట్రేడ్లోనే అందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు. దానికి కారణం ఒక మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. సైలెంట్గా, కూల్గా ఈ ప్రేమ కావాల సినిమాని చూస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పదే పదే నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.